హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టిప్స్ అన్నీ చాలా బాగా యూస్ అవుతాయి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇలాంటి ఆయిల్ క్యాన్స్లో ఆయిల్ అయిపోయిన తర్వాత దాన్ని పడేయడమో, లేకపోతే ఆయిల్ ప్యాకెట్స్లో ఆయిల్ తెచ్చుకున్నప్పుడు ఆయిల్ ప్యాకెట్లోని ఆయిల్ ఇందులో పోసుకోవడమో అలా చేస్తూ ఉంటారు కదా. ఆయిల్ ప్యాకెట్స్లోని ఆయిల్ తెచ్చుకొని ఇందులో స్టోర్ చేసుకుంటే పర్లేదు, కానీ ఆయిల్ క్యాన్ని పడేయకుండా ఇలా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్ క్యాన్ మీద మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత దాని మీద ఉన్న స్టిక్కర్ని రిమూవ్ చేసేసుకోవాలి. సో అంతే అనమాట, మనకి ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ బాస్కెట్ అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో కదా. మీకు కూడా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. ఇంట్లోకి మనం ఏమైనా కొన్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్లో వస్తుంటాయి కదా. సో వాటిని ఊరికే వేస్ట్గా పడేయకుండా ఒక మంచి ఆర్గనైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ బాక్స్ క్యాప్ని తీసేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా సాక్స్ని తొడిగేసేయాలి. సాక్స్తో బాక్స్ మొత్తాన్ని ఇలాగా కవర్ చేసిన తర్వాత మనకైతే మంచిగా ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము స్పూన్స్ కానీ, ఫోక్స్ కానీ, నైఫ్స్ కానీ, ఏవైనా స్పాచులస్ కానీ ఇలాగా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇక అప్పుడప్పుడు సాక్స్ని చేంజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. షాంపూ బాటిల్లోని షాంపూ అయిపోతే బాటిల్ని పడేక ఏం చేస్తారమ్మా అంటారేమో, ఆ బాటిల్ని చాలా మంచిగా ఆర్గనైజర్గా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే బాటిల్ పైన ఉన్నటువంటి స్టిక్కర్ని రిమూవ్ చేసేసుకోవాలి. తర్వాత ఆ బాటిల్ పైన ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా స్కెచ్ పెన్ తోటి మార్క్ చేసుకోవాలి. ఇలాగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్కెచ్ పెన్ తోటి నీట్గా మార్క్ చేసుకోవాలి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్నటువంటి షేప్లో కట్ చేసుకోవాలి. ఇలాగ నీట్గా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక హోల్ని పెట్టేసుకోవాలి. అంతే, మనకైతే చాలా మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనము వాష్రూమ్లో బ్రషెస్ని ఆర్గనైజ్ చేసుకునే దానికి యూజ్ చేసుకోవచ్చు. యూజ్ అనిపిస్తేనే ట్రై చేయండి. ప్రెసెంట్ గోల్డ్ రేట్ అయితే చాలా పీక్స్లోకి వెళ్ళిపోయింది కదా. సో ఇక నుంచి మనం వేసుకోవాలన్నా, చిన్నపిల్లలకి వేయాలన్నా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ చిన్నపిల్లలకి వేయాలంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం, ఎందుకంటే హుక్ ఊడిపోయి బై మిస్టేక్ ఎక్కడైనా పడిపోతుందేమో అని చెప్పేసి. సో ఇక నుంచి చిన్నపిల్లలకి చైన్స్ పెట్టేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ చైన్ హుక్ పెట్టేసి ఇయర్ రింగ్కి రబ్బర్ లాగా వచ్చేటువంటి బిరిడాస్ ఉంటాయి కదా. సో దాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా గుచ్చామనుకోండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. హుక్ అయితే అస్సలు ఊడరాదు. ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలకి గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టినప్పుడు అప్పుడప్పుడు హుక్ లూజ్ అయిపోవడమో, లేకపోతే బై మిస్టేక్ ఎక్కడైనా పడిపోవడమో అలా జరుగుతూ ఉంటాయి కదా. సో అలా కాకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. హుక్ అయితే జారిపోకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్కి నెయిల్ పాలిష్ని అప్లై చేయాలి. మీ దగ్గర ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటే దాన్ని అప్లై చేసుకోవచ్చు. అదైతే కనిపించకుండా కూడా ఉంటుంది. నెయిల్ పాలిష్ డ్రై అయిపోయిన తర్వాత హుక్ని పెట్టేసుకోవడమే. ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేసి చూడండి. వేస్ట్గా పడేసే ప్లాస్టిక్ బాక్సెస్తో ఇలా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లోకి ఏవైనా కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా. సో వాటిని ఊరికే వేస్ట్గా పడేయకుండా మంచిగా ఇలాగా రీయూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఆ బాక్స్ని ఇలాగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. ఇలాగ స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత సేఫ్టీ పిన్ తోటి ఇలాగ హోల్స్ పెట్టేసుకోవాలి. ఇలాగ హోల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి ఇయర్ రింగ్స్ని పెట్టేసుకోవాలి. సో వేస్ట్ అని పడేసే బాక్సెస్ తోటి ఇలాగా ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. సో ఫైనల్లీ దిస్ ఇస్ ద వీడియో. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి. సో ఫైనల్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.